గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలు అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి వాళ్ళందరినీ బలపరుచున్నట్లు ప్రభు సహాయం కొరకు అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీవే నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను దర్శించు. ప్రభువుని వేడుకుందాము. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను. ఈ చక్కటి అవకాశము నీ పిల్లలమైన మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు దేవా. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ హెచ్చరిక వర్తమానము చేత అందరూ హెచ్చరించబడినట్లు, అందరూ బలపరచబడినట్లు, నీ ఆత్మ చేత తాకబడినట్లు, నీ దైవ సాన్నిధ్యము అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు సహాయం దయచేయి. ఘనకార్యము జరిగింప చెయ్యమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్ఠ నామములో మరొకసారి మనందరము ఆయన సన్నిధిలో చేరి మహోన్నతుడైన గొప్ప దేవుని నామాన్ని స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన మాటలు ధ్యానించుటకు సర్వశక్తిమంతుడైన ప్రభు మనందరికీ ఇలాంటి మంచి అవకాశం అయినా దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. లేఖన భాగంలో ఒక దివ్యమైన మాట ప్రభువారు మనకి గుర్తు చేశారు. అది సుపరిచితమైన విషయం. అక్కడ వ్రాయబడిన ఒక చక్కని మాట ఏం చెప్పబడుతుంది? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య. ఇక్కడ చక్కని మాట, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. క్రీస్తును ఎరుగుటయే, చెప్పండి, నిత్య జీవము. ఆయన్ని ఎరిగామా అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఎవరని? ప్రభువుని మనము సంపూర్ణముగా ఎరిగి ఉన్నామా? ఒక ప్రశ్న అని అడిగితే మీరేమంటారు? మాకెప్పుడో తెలుసు. ఏ పవన తెలుసా అంటే నవ్వుతున్నావు ఏంటరా? చాలామందికి యేసుబాబు తెలుసా అని అనుకో, ఏమంటారు మీరు? మాకెందుకు తెలవదండి, తెలుసు. సంకలో కర్ర ఉంటుందండి, గొర్రెపిల్ల ఉంటుందండి, ఇంకా ఓ టేబుల్ ఉంటుందండి, చుట్టూ 12 మంది శిష్యులు ఉంటారండి. యేసుబాబు నాకు తెలుసు. అదొకటే తెలుసు మీకు, ఇంకేం తెలుసు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి అండి ఎరగని విషయాలు చాలా ఉంటాయి, తెలుసా? ఎరగని తెలియని విషయాలు ఇంకా మేము ఎరగలేదండి అంటే. కొంతమందికి ఒక ప్రశ్న, ఒకసారి ఒక అమ్మాయి చెబుతుంది నాతో, పెళ్ళైన సంవత్సరాలు అయింది కానండి మా ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఏమవుతులేదు, అర్థమవుతులేదండి అంది.
అలా ఆయన గురించే ఏమవ్వలేదు పాపం. చెప్పరే, తెలుసా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, పోనీ వాళ్ళ సంగతి వదిలేద్దాం. అండి ఇక్కడ స్త్రీల సంఖ్య చాలామంది ఉంది కదా. మా ఆయన సంగతి నాకు బాగా తెలుసండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఏంటి, ఎవరు ఎత్తరేంటి? ఏ ప్రసన్న, పవన్ సంగతి తెలవదా? ఏమోనండి, ఎట్ట అవన్నీ ఎలాగొంటారు ఏంటో చెప్పండి. తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. పోనీ మీరు ఎత్తలేకపోతే ఎత్తలేకపోతే మా మగవాళ్ళని అడుగుతాను. చెప్పండి. సీనియర్లు కూడా ఉన్నారు, తలకాయ పండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుతాను, మీ ఆవిడ సంగతి మీకు తెలుసా తెలీదా? ఏంటి ఏసేపు గారు మీరు చెప్పండి. అందరికీ నాయకుడు నువ్వు. తెలుసా? ఏం తెలుసు? మనిషి తెలుతుంది కాదు, అలా మనసు తెలవాలి. ఎవరికి దొరకదో కదా. చాలామందికి ఈ డౌటే, ఏమోనండి మా ఆవిడ ఇంకా నాకు ఏమవుతలేదు, అర్థమవుతలేదండి బాబా, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియట్లేదు అండి. పురుషుడి సంగతి తెలుసుకోలేకపోవచ్చు, అలాగే స్త్రీ సంగతి తెలుసుకోలేచ్చు. కొంతమంది పిల్లల సంగతి కూడా అంతే అండి. ఎవరి సంగతి, వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారో తెలియదు. కానీ దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేర్పించే విషయం ఏమిటంటే, దేవుణ్ణి మనము ఏమవ్వాలి, ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరగకపోతే చాలా ప్రమాదం. ఎవరిని ఎరగకపోతే, దేవుణ్ణి సరిగా మనం ఎరగకపోతే చాలా. కొన్ని విషయాలు మనం ఎరిగినా పర్వాలేదు, ఎరగకపోయినా, తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు. ఏనుగు సంగతి నీకు తెలుసా అని అడిగాను అనుకోండి, తెలియపోయినా నష్టం లేదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పండి? పెద్ద ప్రమాదం ఏమీ లేదు. అలాగే కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆనకట్ల గురించి నీకు తెలుసా అని అడిగామనుకోండి, తెలియదు అనొచ్చు. తెలిసి తెలియకపోయినా చెప్పండి, మనకంత అవసరమేమి, బతికేయచ్చు ఏదో రకంగా అండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎవరిని గూర్చి అయినా మీరు తెలియకపోయినా ఒకవేళ పర్వాలేదేమో, కానీ ప్రభువును గూర్చి మాత్రము ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎవరిని తెలుసుకోవాలి? ప్రతి మానవ కోటి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి మీరు పూర్తిగా ఏమై ఉన్నారు, ఎరిగి ఉన్నారో లేదు. ముందు నేను బైబిల్ గ్రంథంలో ఎరుగనన్న వారి గురించి చెబుతాను. తర్వాత ఎరిగి ఉండటం వలన వచ్చే లాభాలేంటో చెబుతాను. జాగ్రత్తగా వినండి ఈ విషయాలు. మొదటిది ఏం చెబుతానన్నాను? ఎరుగునన్న వారి గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎరుగునన్నవారు? దేవునిని ఎరుగునన్నవారు. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండమును చూద్దాము. చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. పోనీయున నేను. చాలు. ఈ మాట అన్నది ఎవరో చెప్పండి. ఎవరు? ఏం పేరు? ఫరో. ఐగుప్తుని పరిపాలన చేసిన చెప్పండి చక్రవర్తి. ఆయన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఫరో అంటారు. ఈ వచ్చిన భాగంలో మనం గమనిస్తే
ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం అంటే సాధారణమైన విషయము కాదు. సాధారణమైన విషయం కాదు. ఒక ఊరు ప్రెసిడెంట్ చేయాలంటేనే కొంత తెలివి ఉండాలి. ఒక దేశానికి రాజు అయి ఉండాలి అని అంటే మీరు గమనించండి, ఆ ప్రజలను రక్షించుకోవాలి. ఆ ప్రజలతో పాటు అక్కడున్న సంపదలన్నిటినీ ఏం చేసుకోవాలి? రక్షించుకోవాలి. ప్రజలకి సంరక్షించుకోవాలి, రాజ్యాన్ని సంరక్షించుకోవాలి, కుటుంబాన్ని. అది చాలా భారముతో కూడుకున్న విషయం. చాలా జ్ఞానము కావాలి, చాలా తెలివితేటలో, చాలా సామర్థ్యత కావాలి. దేనికి? ఒక ఇల్లును గెంటుకొత్తానికి నానా బాధలు ఆడుతున్నారు మీరు అంతా. మిమ్మల్ని తీసుకెళ్ళి దేనికన్నా అధిపతిని చేస్తే చెప్పరే, అప్పటికే ఉన్న తలకాయ పోటీ డబల్ అవుద్దేమో ఒక్కొక్కళ్ళకి. అండి ఏంటి ఆయన ఈ కొంపకి సేవ చేస్తానికి నాకు ఇంత ఏమవుతుంది తలకాయ పోటీ వస్తే చెప్పరే. మొత్తం అండి దేశానికి రాణినో రాజును చేసేస్తే ఎలా ఉంటుంది? కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది, కానీ వాళ్ళు చెప్పే సమస్యలు వింటే చెప్పరే మరి ఎటు పారిపోతామని తెలదు మనమైతే. మీరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ధన్యుడో, అలా ఆవిడ ఎంత ధన్యురాలో, అబ్బో ఎక్కడికి వెళ్ళినా విమానమే, లేకపోతే హెలికాప్టర్, అబ్బో మంచి మంచి కారు, మంచి సెక్యూరిటీ. ఎవరికి? వాళ్ళకున్న బాధలు ఎన్ని బాధలు ఉన్నాయో. ఎవరి బాధలో? మనకులాగా పాప వాళ్ళు ఫ్రీగా వెళ్తానికి ఉండదు, మాట్లాడతానికి ఉండదు, బంధువులతో మాట్లాడతానికి ఉండదు. ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్ళిపోద్దో చెప్పండి, తెలీదు. అంతే కదా. మీరు అనుకోండి ఎక్కడైనా ఆగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినచ్చు. ఆఖరికి రోడ్డు పక్కన ఉన్న బజ్జీల బండి దగ్గర ఆగి శుభ్రంగా ఏం తినొచ్చు. వాళ్ళ పాపం నోరు ఊరినాళ్ళు తినటానికి లేదు వాళ్ళకి. ఎందుకు చెప్పరా? మీరు ధనీలా వాళ్ళ అడుగు అడుగున వెనకాల ఒకడు గన్నమేను, ఎదురొకడో అండి నడవండి 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 నడవండి. ఈ మధ్యలో ఎవడికి బాంబు పెట్టేస్తాడో తెలవదో, ఎవడు నెత్తి మీద వేసేస్తాడో తెలీదు, పక్కన వేసేస్తాడో తెలీదు. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ గదిలో పడేదాకా వాళ్ళకి పేనం ఎలా ఉంటుంది? హల్లెలూయా. మనల్ని ఎవడు చంపేసేవాడు ఎవడు లేడు కదా మనకి. బాంబు పెడతాడా? బాంబు పెడితే ఆడికే నట్టం. అర్థం మీకు ఇక్కడ? అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దేవుడు మనలో మంచి స్థితిలో ఆనాడు పరిపాలన చేస్తున్నప్పుడు అంత స్థాయిలో ఉన్నాడు అని అంటే ఎంత సామర్థ్యత. అప్పటిలో బాగా అభివృద్ధి చెందిన దేశం ఏది అని అంటే ఈజిప్ట్ దేశం. ఇంత అభివృద్ధి చెందిన దేశమునకు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్న అతను ఇలా అంటున్నాడు, ఎవడ యెహోవా? నేను ఆయన్ని ఏమన్నాడు? ఎరుగను అన్నాడు. అదే నిర్గమాకాండములో మరొక ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తిని ఏలనారంభించెను. చాలు. ఏమనుంది అక్కడ? ఇతను ఎవరంట? చెప్పండి, ఎవరంట ఇతను? యోసేపును ఎరుగని రాజు. అంతకు ముందు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశాడు ఎవరు? హెబ్రీయుడైన యోసేపు పరిపాలన చేశాడు. తిరుగులేని పరిపాలన అందించాడు. 7 సంవత్సరాలు పంటలు పండకపోయినా 7 సంవత్సరాలు పండిన దానిని 7 సంవత్సరాలు కరువు దినాలలో కరువు లేకుండా పరాయి దేశ ప్రజలకు కూడా ఆహారము పెట్టగలిగినంత సమృద్ధి కలిగిన దానిలాగా నడిపించిన నాయకుడు ఎవరు? హల్లెలూయా. యోసేపు అంటే ఏదో సాధారణమైనోడు అనుకోకండి. 1 సంవత్సరం పంట పండకపోతే దేశం ఏమైపోద్ది? అసలు ఏమైపోద్ది? అతలాకృతం అయిపోద్ది.
కరోనా వచ్చిన టైంలో రాష్ట్ర పరిస్థితులు ఎలాగున్నాయి, దేశాల పరిస్థితులు, నాయకుల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ ఎంత వెనక్కి పడిపోయిందో అని వాళ్ళు ఎంత విలవలా. అది ఏకంగా 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు అసలు పంట వేయటానికి లేదు అసలు. కానీ 7 సంవత్సరాలు పండిన దాన్ని 7 సంవత్సరాలు దాసి అండి ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టి చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల ప్రజలకు కూడా ఏం పెట్టాడో తెలుసా? ఆహారం అందించగలిగాడు. హల్లెలూయా. అది అంత గొప్పోడు. కానీ ఇంత చరిత్ర కలిగిన వాడిని కూడా ఏమవ్వలేదంట చెప్పండి. ఎరుగని రాజు ఒకడు వచ్చాడు. ఆ ఎరుగని రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చూసాడు. ఏసేపు దేవుణ్ణి ఏం చేయలేదు చెప్పండి, ఎరగలేదు. దేవుడు తెలియనోడు ఒకడో, భక్తుడు తెలియనోడు ఒకడో. ఎవడో? ఈయనకేం తెలవదో చెప్పండి. భక్తుడు తెలియదు చెప్పండి. ఆయనకేమో మాట్లాడరే. భక్తుడు తెలిస్తే ఓహో ఇలా ఉంటారు భక్తులు అని ఏమవుద్ది, అర్థమవుద్ది. ఇప్పుడు భక్తుడు తెలియదు చెప్పరే. దేవుడు తెలియని రాకం. అర్థం మీకు ఇక్కడ. అందుకే దేవుడు కోపం వచ్చింది ఎవరి మీద? ఎరగవా, తెలవదా, నా సామర్థ్యత ఏంటో ఒక్కసారి ఏం చేస్తా నీకు చూపిస్తా. నాకు నువ్వు ఇష్టం వచ్చినట్లన్నీ మొక్కేస్తున్నావు కదా, నీకు ఇంతవరకు అసలు దేవుడి సంగతి ఏంటి ఏమవ్వలేదు, నీకు తెలియలేదా? సర్లే అని చెప్పి ఐగుప్తీయులు ఆరాధించు వాటి అన్నిటినీ చెప్పండి వారి మీదకి ఏం చేశాడు? పంపించాడు. వాళ్ళు ఆరాధించే కప్పలు పంపించాడు. బాబో ఈ కప్పల పెడితే తట్టుకోలేకపోతున్నారు, మోసే గడ్డి కేకేండ్రో అన్నారు. ఎవరిని? మిడతలు వచ్చినాయి, పేలు వచ్చినాయి చెప్పండి, తెగుళ్ళు వడగండ్లో వచ్చి పడినాయి. ప్రతి ఒక్క జంతువులోనూ చెప్పండి జ్యేష్ఠమైనవి చచ్చిపోయినాయి. ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారులు. భయంకరం. ఐగుప్తి పరిస్థితి అంతా ఏమైపోయింది. ఫరో కుమారుడు కూడా ఏమైపోయాడు తెలుసా? రాజు అవ్వాల్సినోడు చచ్చిపోయాడు. గమనించండి ఎంత భయంకరమైన విషయం. ఇదొక్కటే కాదు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని తరిమి ఏదో రకంగా మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఏం చేశాడు అనుకున్నారు? ఫరో మళ్ళా తన సైన్యాన్ని, తన గుర్రాలు, తన యోధులందరినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళ మీదకి మళ్ళీ. అప్పుడు దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు నిలబడిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోషే, ప్రభువా ఏం చేయమంటావు చెప్పు అంటే, మొరపెడతావు ఎందుకురా, ఏం చేయి, సాగిపో నడు అన్నాడు. అప్పుడు మోషే ప్రయాణం సాగిస్తూ ఉంటే ఎర్ర సముద్రము ఆరిన నేలగా ఏమైపోయిందంట. హల్లెలూయా. సృష్టికర్త. ఎర్ర సముద్రం అంటే ఎర్ర నీళ్లు కాదు, తెలుసా మీకు? అక్కడ పెద్ద కొండలు ఉన్నాయి, ఎర్ర కొండలు. ఆ యొక్క నీడ ఆ నీళ్ళ మీద పడేటప్పటికి ఆ నీళ్లు ఎలా కనపడతాయి? కొంచెం రెడ్గా కనపడతాయి. ఆ కొండల మీద నుంచి వచ్చే ప్రవాహం కాబట్టి ఏమవుతుంది అనుకున్నారు? ఆ కంకర అప్పుడప్పుడు మన కాలంలోకి నీళ్ళు కూడా ఏమవుతాయి? వర్షాకాలం ఎర్రగా వస్తాయి. ఎందుకని? ఆ పైన పడిన వర్షాలను బట్టి అవన్నీ కరిగి ఏమవుతూ ఉంటుంది, వస్తాయి. అలాగూ ఆ నీడ ఈ కలరు అలా కనబడబట్టి ఏమనుకున్నారు అంటే అది గుర్తుండిపోవటం కొరకు దానికి ఆ పేరు పెట్టారు. ఏ పేరు? ఎర్ర సముద్రం అని పేరు పెట్టారు దానికి. ఎందుకంటే ప్రజలు కొన్ని సముద్రాల పేర్లు ఏమవ్వాలి. ఈ మధ్య మనకి తుఫాన్లు కూడా ఏం పెడుతున్నారు మనోళ్ళు, పేర్లు పెడుతున్నారు. లేకపోతే ఏ సంవత్సరంలో ఏ తుఫాను వచ్చిందో ఏమవుతులేదు, తెలుతులేదు. తలుపులు బద్దలు కొట్టిందో తుఫాను అని చెప్పాలి కదా. మరి ఏ తుఫానో చెప్పాలంటే దానికి ఒక ఏం చేయాలి, పేరు పెట్టాలి అని. అందుకని ఈ మధ్య మనకి తుఫాన్లు కూడా ఏం పెట్టేస్తున్నారు, పేరు పెడుతున్నారు. అలాగే మొత్తానికి అక్కడ సముద్రములకి కూడా ఆ పేరు. ఏ పేరు ఇది చెప్పండి? సముద్రం. జంగారెడ్డి గుడి దగ్గర కాలువ ఉంటుంది, తెలుసా? దానికి ఏ కాలువ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎర్ర కాలువ. ఎర్ర కాలువ అంటారు దాన్ని. అది ఒక ప్రాజెక్ట్. అక్కడ నీళ్లు ఏమవుతూ ఉంటూ ఉంటాయి,
వెళ్తూ ఉంటాయి. అక్కడ నీళ్లు ఎర్రగంటే రక్తంలాగే ఉండవు, కానీ ఆ ఏరియా వాటరు చెప్పండి ఆ తోటల్లోనో లేకపోతే దాని పైన పడిన వర్షాలన్నీ అలా దిగి కారటం వలన ఆ వాతావరణం వలన ఏం కలుగుతుంది చెప్పండి, ఆ వాటర్ కొంచెం ఎర్రగా ఉన్నమాట, అంతే. ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా అంతే. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ప్రజలు చెప్పండి దేవుడు పాయలు చేసి ఇశ్రాయేలును అవతల పక్కకి, అప్పుడే మోషే చెప్పాడు, నేడు చూసిన ఐగుప్తీయులు ఇక ఎన్నడూ మన కంటికి కనపడరు అన్నాడు, అంతే. ప్రజలు నవ్వారు, ఏంటి అక్కడ కనపడరు, వాళ్ళు కూడా మనతో పాటు ఎందులోకి వచ్చేసారు, వచ్చారు. అమ్మో వీళ్ళు మనకులాగా మనకి మళ్ళీ సముద్రము దాటి వచ్చేస్తున్నారు, వీళ్ళు మనల్ని చంపేస్తారు అనుకున్నారు. మొత్తం ఐగుప్తి సైన్యం అంతా ఎర్ర సముద్రంలోకి దిగిపోయిన తరువాత దేవుడు సముద్రాన్ని ఏకము చేయడంతే. ఎప్పుడు సముద్రం ఏకమైపోయిందో ఫరో సైన్యం మొత్తం అంతా ఏమైపోయారు, గొప్ప గొప్ప రథాలు, బలమైన యోధులందరూ చచ్చిపోయి నీళ్లు తాగి సుబ్బుపోయి ఏమైపోయారు, తేలిపోయి కొట్టుకెళ్ళిపోతారు బాడీలో. గమనించారా? అప్పుడు అర్థమై ఉంటుంది ఫరోకి ఏ సంగతే అయ్యో బాబోయ్, నేను యెహోవా ఎవడన్నానే, ఆయన ఎంత గొప్ప దేవుడు. కర్ర పాము అయిందే, నీళ్ళు రక్తమైందే, కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, చీకటి వచ్చింది. మీరు గమనించి ఇలాంటి 10 తెగుళ్ళు పంపించి ఎంతో అభివృద్ధి చెందిన ఈజిప్టు దేశము కంపుగొట్టే పరిస్థితికి చూసింది. ఏంట పరిస్థితి కారణం ఏంటి చెప్పండి? కళ్ళు నెత్తికొక్కునోడు మాట్లాడతాడు ఎలాగా? కళ్ళు నెత్తికొచ్చినోడు మాట్లాడతాడు. ఏ మాట చెప్పండి? యెహోవా ఎవడో. ఒక్కొక్కళ్ళు అంటారు మీ దేవుడు చూపించా, ఎవరిని చూపించంటే ఏలకొలంగా ఉంది దేవుడు అంటే. ఏమండి, ఆయన కలుగు చేసిన సూర్యుని చూడటానికే మన కళ్ళు సరిపోతాయా? చాలు. ఒక్కసారి సూర్యుడు అంకలా కాసేపు చూడండి, ఒక 5 నిమిషాలు చాలు, మళ్ళీ కళ్ళు కాసేపటికి. ఒక రోజంతా చూడండి, మే నెలలో పరదేశుల మోపిలారా అని పాట పాడేచ్చిడికి, అంతే మరి అండి. ఆఫ్టర్ ఆల్ ఆయన కలుగునగా కాన్న సూర్యుడు ముఖాన్ని చూడలేరు. ముఖం ఎవరిని చూసేస్తా? దేవుడు దేవుడు అన్నాడు, మీ దేవుడు గొప్ప దేవుడు, ఒకసారి చూపించు, మాడి మశానం అయిపోతావు అంతే. బైబిల్లో రాసింది, ఎవ్వడు ఆయనను చూచి ఉండలేదు, ఆయన చూసి ఎవడు బతికి ఉండలేదు. ఆయన ఎవరో చెప్పండి? కోటి సూర్యుల ప్రకాశవంతుడు. ఒక్క సూర్యుడు ముఖం చూడలేని ముఖాల మంది ఎక్కడ చూసేస్తావు? ఎక్కడ చూస్తావు చెప్పండి? మోషే అంత భక్తుడే ఏం చేయలేకపోయాడు, ఆశపడ్డాడు కాబట్టి. ఏమండి, దేవుడు ప్రేమ గలవాడు, హృదయ వాంఛ హృదయ కోరికలను తీర్చగలిగిన వాడు కాబట్టి, మోషే నువ్వు ఇంత ఆశపడ్డావు కదా, సర్లే ఓ బండ చెబుతాను, ఆ బండ మీద నుంచో, నేను వెనక నుంచి వెళ్తాను, సందులో నుంచి ఏం చేయ నువ్వు. దేవుడు వెనక బాగాను చూసాడంట. ఎవరో అర్థం మీకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకి నేర్పించే పాఠం కూడా గుర్తుపెట్టుకోండి. వాక్యం చెబుతున్నది అదే. ఆయన అంతా ఎవరో గొప్ప దేవునితో చెలగాటం ఆడటం చెప్పండి ఎప్పటికీ మంచిది కాదు. ఫరో అంటున్నాడు యెహోవా ఎవడో అన్నాడు, ఆయన్ని ఎరగం అన్నాడు. బైబిల్లో ఇంకొక ఆయన అన్నాడు ఇలాగా, మీకు ఆ మాట చూపించిన ఏలీ కుమారులు మాట్లాడతారు చూడండి. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై
మిక్కిలి దుర్మార్గులైరి అని ఉంది. ఎవరంటే వీళ్ళు? ఏలి ఎవరు? ఆ రోజుల్లో షిలోహు మందిరములో యాజక సేవ చేస్తున్న, చెప్పండి, గొప్ప యాజకుడు ఎవరు? మంచివాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. కానీ అలాంటి భక్తిపరుడు కుమారులు ఎవరు? ఓప్ని, ఫినిహాస్. ఏలి కుమారుల పేరు ఏం పేరు రాశాము? ఓప్ని, ఫినిహాస్. ఈ ఓప్ని ఫినిహాసులు మీరు గమనించండి, దేవుణ్ణి ఎరిగారంటే వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు యాజక సేవ చేసేస్తున్నారు. పైన అంగీ వేసేసుకున్నారు. వీళ్ళు అంగీ వేసుకోవటమే కాదు, చెప్పండి, అక్కడ తీసుకొచ్చిన ఎద్దులు లేకపోతే గొర్రెలు లేకపోతే అక్కడ గోవలో పావురాలు తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి అర్పణలు అర్పిస్తున్నారు. ఎవరు? చెప్పండి, ఏ కుమారులేలో? కానీ ఎవరిని ఎరగరు వీళ్ళు? ఎవరిని ఎరగలేదు వీళ్ళు? దేవుణ్ణి ఎరగలేదు వీళ్ళు. అర్థం మీకు ఇక్కడ ఎంత ఎంత భయంకరమైన విషయమో చూడండి. అంటే దేవుణ్ణి ఎరగలేదంటే దేవుని యొక్క ప్రభావాన్ని ఏం చేయలేదు వీళ్ళు? ఎరగలా. దేవుని మహత్యం ఏంటో, దేవుడి కోపమొత్తే ఎలా ఉంటుందో, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంత దయనీయమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసా? తెలవదు. దేవుడికి అర్పించాల్సిన ఆహారము కొండల్లో వేసుకుని దేవుడికి అర్పించాల్సింది మానేసి బాణల్లో ఉడకపెట్టుకుని ఏం చేస్తున్నారు? ప్రీతి, సరే కూర్చో, కూర్చో, సరిగ్గా ఎదరకు జరుగు, అంటుకో, ఎవరిని అంటుకోకు, ఇంకా దూరంగా అంటుకుంటే ప్రమాదం, జరుగు ఎదరకే. రైట్, విను, రై, సరిగ్గా కూర్చో, ఎక్కడో సరి కూర్చో. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఏలి కుమారులు బాణలో ఉడుకుతూ ఉంటే ఉడికే మాంసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు, మనకు ఉంటాయి కదా మామిడికాయ ముక్కలు తింటాం కదా, ఏమంటాం వాటిని? స్పోర్కులా. అట్లా నీళ్ళు పొడుచుకుని ఏం చేస్తాం ఉంటాం కదా. వాళ్ళు మామిడికాయ ముక్కలు పొడుచుకుంటాం, మనం వాళ్ళు ఏకంగా ఏం పొడుచుకు తినేస్తున్నారు అన్నారు. వాళ్ళు కొద్దిగా పెద్ద చేయించుకున్నారు, మనకులాంటి చిన్నవి కదా. వాళ్ళు పెద్ద చేయించుకుని అందులో పొడిచి ఆ ఉడకని మాంసం ఏం చేస్తున్నారంట? తినేస్తున్నారు. ఎంత భయంకరమైన, చెప్పండి, వీళ్ళు తిండిపోతులు. వీళ్ళు మందిరానికి వచ్చే యవనస్తుల విషయంలో, స్త్రీల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారు. గమనించారు. పైకి మాత్రం యాజక సేవ చేస్తున్నారు. వీళ్ళు చేసే పనులను బట్టి ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారు మానేశారు. దేవుని మందిరములో జరగాల్సిన మంచి పరిచర్య సరిగ్గా ఏమవట్లేదు, అక్కడ జరగట్లేదు. దేవుడు చాలా వేదన పడ్డాడు. దేవుడు హెచ్చరిక పంపించాడు సమూయేలు ద్వారా. కానీ ఆ ప్రజలు ఏం చేయలేదు. ఏలి కుమారులు కాన్లా, వారు గ్రహించలేదు. యుద్ధం జరుగుతుంది, మందస్సము దేవుని మందిరములో ఉండాలి. మందస్సము దగ్గర పవిత్రమైన మనసాక్షితో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన వస్త్రములతో వెళ్ళి అక్కడ యాజక సేవ, అలాంటి పరిశుద్ధమైన మందస్సము పెట్టిని భుజాన్ని వేసుకుని యుద్ధ పాళ్యంలోనికి ఏం చేశారు? వీళ్ళు మోసుకెళ్ళారు. యుద్ధ పాళ్యంలో మోసుకుపోయారు. దేన్ని? పైగా డ్యాన్సులు వేసి గంతులు వేసేసారు. అబ్బో, మందస్సం ఎక్కడికి వచ్చేసింది? యుద్ధంలోకి వచ్చింది. దెబ్బకి ఎలాంటోడైనా ఏమైపోవలసిందే, చచ్చిపోతారో. ఫిలిష్తీయులు మన చేతులు ఏమైపోవలసిందే, ఓడిపోవలసిందే. మందసం వచ్చింది, యెహోవా వచ్చాడు, దేవుడు వచ్చాడు, అద్భుతం ఇక్కడ జరగబోతుంది అని ఓ పెద్ద పెద్ద ఆర్భాటము. ఫిలిష్తీయులు కొద్దిగా జడిశారు. ఎవరు జడిశారు? అమ్మవాళ్ళు దేవుడు గొప్ప దేవుడు అంట, మందసమే వచ్చేస్తుందంట, ఇక దేవుడే వచ్చేస్తున్నాడు, ఇంకా ఏదన్నా ఏమైపోద్ది, ఇక్కడ జరిగిపోద్దేమో, చచ్చిపోతేమో భయం వేసింది వాళ్ళకి. కానీ వాళ్ళు వచ్చినోళ్ళు మరి ఊరికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నాగేశ్వరరావు గారు వచ్చినోడు ఊరికి వెళ్తాడా? సర్లే ఒక రాయి చూద్దాం అని చెప్పి వెళ్ళారు. వీళ్ళు వెళితే
వీళ్ళకి వాళ్ళ దగ్గర బలము మందసం వెంట వేసుకొచ్చారు, కానీ వాళ్ళ దగ్గర దేవుని శక్తి లేదు. ఫిలిష్తీయుల చేతిలో వీరు చెత్తగా ఓడిపోయారు. ఏలీ కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో ఏమైపోయారు చెప్పండి? చచ్చిపోయారు. అప్పటికే పెద్దవాడు ముసలోడు ఏలీ అన్నాడు, అబ్బాయి మందసం పట్టుకెళ్ళకూడదురా అంటే ఆడి మాట వినలేదు. ఏమండి ఈలోగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఏమైందిరా? మందసం సంగతి ఏంటి? మందసం పట్టబడింది, నీ కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. కుర్చీలో కూర్చున్నవాడు మెడ విరిగి ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. ఏమండి ఓపుని భార్య ఏమండి నిండు ఏమండి శూలాలతో ఆమె ప్రసవ వేదన పడుతుంది. అప్పుడు వార్త తెలిసింది, ఇదిగో నీ భర్త చచ్చిపోయాడు, మందసం పట్టబడిపోయింది. మీ మాంగారి భక్తుడు దైవజనుడు ఏలీ కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అయ్యో, ఇంత భయంకరమైన పరిస్థితి. కలవరపడిపోతుంటే పక్కనున్న మంత్రశాన అంటది, నువ్వేం బాధపడకో, పుట్టబోయేవాడు ఎవరో మగపిల్లోడు, ఏమవ్వద్దు, నువ్వు కంగారు పడకో, భయపడకో అని చెబుతూ ఉంటే ఆ పిల్లోడికి పేరు పెట్టింది, ఏకాబోతు అని పెట్టింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెడిలిపోయెను. ఏమైపోయింది? ప్రభావము ఇశ్రాయేల్లో నుంచి వెడిలిపోయింది అని పేరు పెట్టింది. పేరు పెట్టి మీరు గమనించండి, చచ్చిపోయింది. ఒక్క రోజున ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు చెప్పండి నాకు? ఆంధ్రే గారు ఎంతమంది? 4. ఏలీ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, ఏలీ గారు చచ్చిపోయారు, బిడ్డన కంట చెప్పండి కోడలు చచ్చిపోయింది. వీళ్ళు ఏమన్నా వీళ్ళకి ఏం తెలియదంట? ఏలీ కుమారులకి ఏం తెలవదంట? ఏం చదివారు మీరు అక్కడ? యెహోవాను పనిచేస్తున్నారు, వీళ్ళు శవ పరిచర్య జరిగిస్తున్నారు. కానీ వీళ్ళు ఎలాగున్నారు? దేవుని కోపం, దేవుని ఉగ్రతను, దేవుని ప్రభావమును చెప్పండి ఎలా ఉన్నారంట? ఎరుగని వారులాగా. మనము దేవుని ప్రభావాన్ని ఏం చేసిన వారమై ఉండాలి చెప్పండి. తెలుసా మీకు దేవుని కోపం వస్తే ఎలాగుంటుందో? దేవునికి విరుద్ధమైన పనులే చేస్తే ఎలాగుంటుందో? భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పండి ఏం చేయాలి? నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అర్థం మీకు ఇక్కడ? దేవుని కోపం వస్తే వాడు ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని సామర్థ్యతలున్నా ఏమండి దేవుని ముందు ఏవి చెప్పండి నిలబడతాయా? ఏమి నిలబడవు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి. ఎరగనన్న వారు ఎంతమందిని గుర్తు చేశారు మీకు చెప్పండి? ఇంకొక ఆయన్ని చెప్పనా? ఇంకొక ఆయన్ని ఎవరు చెప్పండి? లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనాన్ని చదువుదాం. కనుక పేతురు, నేడు కోడి కుయుక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏం చేశాడంట? చెడు. ఎవరు చూసారా? ఈ వచ్చిన భాగంలో మీరు చూడండి, ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఎవరు? ఎవరంటే ఆయన ఏమన్నాడు? ఒక రోజున ప్రభుతో మాట్లాడుతుంటాడు, ప్రభువా నీ కోసం సావలసి వస్తే నేనేమైపోతాను? చచ్చిపోతాను అని ప్రభువుని హత్తుకుని చెప్పాడు. నీ కోసం చచ్చిపోవాల్సి వస్తే ఏం చేస్తా నేను అన్నాడు. అన్న పేతురు గారు ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? యేసయ్య అన్నాడు, గా ఇలా అన్నవు నువ్వు, నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు బొంకుతావు అన్నాడండి.
ఎరగనని ముమ్మారు పేతురు ఏం చేశాడు చెప్పండి? ఓ పిల్ల అడిగింది, అయ్ నువ్వు ఆయనలో ఒకడవే కాదా పట్టింది. ఎవరో మంట కాసేటప్పుడు ఏమన్నాడు? అసలు నేను ఆయన ఎవరో నేను ఎరుగను, ఒట్టుగా నెత్తి మీద ఒట్టుగా అని ఏం చేశాడు చెప్పండి? సైనికులు అడిగారు, నువ్వు ఆయనలో ఒకడవా? కాదు, నేను ఎరగను. ఎప్పుడైతే మూడోసారి ఎరగను అని అన్నాడో అప్పుడు కోడి కూసిన శబ్దం చెవిలో పడింది. ఎవరికి చెప్పండి? అప్పుడు కోడి కుయ్యగానే పేతురు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ప్రభు నాతో చెప్పాడు ఒక మాట, ఎరగనని నేను ముమ్మారు బొంకుతానని. నిజమే, నేను 3 సార్లు ఎరగనని ఏం చేశాను, నేను చెప్పానే అని ఎలుపట్టుకు పోయి సంతాపపడి ఏం చేశాడంట? ఏడ్చాడంట. ఎవరు? ఇప్పుడు పేతురు ఎవరిని ఎరగనన్నాడు? తెలీదా? పేతురు యేసు ప్రభు వారితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? రైట్, సరిగ్గా విన్నాను. పేతురు గారు ఎన్ని సంవత్సరాలు నడిచాడు చెప్పరా వేణు? అయ్యేమంటుంటారా? అది చెప్పు, తెలిసిందే చెప్పి. ఎంత? 3.5 సంవత్సరాలు. ఎవరనకాల? పేతురు గారికి తెలుసు అండి. 5 రొట్లు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు? అది కళ్ళారా చూశాడా? గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళని బతికించిన విషయాలు ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు చూశాడు. ఇన్ని చూసి కూడా ఎవరిని ఎరగనన్నాడు? అది విశ్వాస బృందం కూడా ఒక్కోసారి ఇలాగే తయారవుతున్నారు. ఎలాగా చెప్పరా అండి? నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, గుళ్ళోకి వస్తున్నారు, కథా కార్యక్రమాలు తగిలేస్తే ఎరగనోళ్ళలాగా తయారైపోతున్నారు. చెప్పరా? 1, 2, 3 అసలు అందులో ఏమైపోతామే? లీనమై ఏకమై పాకమైపోయి. చెప్పండి, మనం ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారము, అంతే. ఎవరిని ఎరిగిన వారికి ఉండాలి. ఈరోజు మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు నేర్పించేది అదే. దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని కొరకు సాక్షులుగా, ఆయన శక్తి, ఆయన ప్రభావం మాకు తెలుసు. ఆయన అద్భుతమైన కార్యములు చేయగలిగిన వాడయా. తెలీదా పేతురికి? చెప్పండి. పేతురు కత్తెట్టుకెళ్ళిపోయి ప్రధాన యాజకుడు చెవు మలుకు ఏం చేశాడు? నరికేశాడు. ఒక దెబ్బకి వేసేసాడంతే. ఎవరా వేసేస్తే చెప్పండి, ఏసై ఏం చేశాడు? పేతురు కత్తి పట్టుకున్నావా? ఏం జరుగుద్దో తెలుసా? ఏం జరుగుద్ది? మళ్ళీ కత్తితోనే సత్తావు, తీసుకెళ్ళి కత్తి పట్టుకెళ్ళి వరలో పెట్టు అని చెప్పి చెప్పండి. ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నేను గనక తండ్రికి ప్రార్థన చేస్తే ఎవరు దిగుతారు? 12 సేనా వ్యూహములు దిగొత్తారు అన్నాడు. సేనా వ్యూహం అంటే, సేన అంటే ఎంత? 6,000 మంది. ఒకళ్ళు కాదు, 12 ఆరులు ఎంత? అంతమంది. ఏం చేస్తారు ఇక్కడికి? దిగొత్తారా? ఏంటి అనుకుంటున్నావు నువ్వు? సామాన్యమైన విషయం కాదు. నేను ఆజ్ఞాపిస్తే 70,000 దూతలు ఏమవుతారు ఇక్కడికి? అసలు రికార్డ్ ఏంటో తెలుసా? ఒక్క దూత ఒక రాత్రి 180,000 మందిని అంతమంది వస్తే కదా. దేవుడు చెప్పాడు పేతురు గారికి. మీరు గమనించండి ఎంత గొప్ప దేవుడు. కానీ అదే పేతురు దేవుని సామర్థ్యాన్ని ఎరగలేక ఒక రోజున
వలట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళలేదా? వెళ్ళిపోయాడు. వెళ్తా ఒక్కడే వెళ్ళలేదు. మళ్ళీ పక్కన వాళ్ళని కూడా కేకేసాడు, రే గురువుగారు వెళ్ళిపోయాడు కదరా, ఇక మళ్ళీ మనం బతకడానికి ఏం చేయాలి? అమృతరాజు పాస్టర్ గారు మన వెనకాల ఉంటే వెనకాల వెళ్తే ఏమన్నా పలారం అన్న పెడతారా? పాటర్ గారు లేకపోతే మనకి ఎవడెడతాడు? అంతే కదా. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా ఏమనుకున్నారో తెలుసా? యేసయ్య ఉంటే మనకి ఎక్కడ సాట రొట్లో ఏం చేసేవాడు? అయినా పెట్టేవాడు. ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నడు చేపలు పట్టుకుందాం. మళ్ళీ వెళ్ళిపోయారు చేపలు పట్టుకోవడానికి. అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పిల్లారా, తినడానికి మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా? రా, మీకోసం నేను ఆహారం ఇక్కడ ఏం చేశాను. పేతురు గమనించి ప్రభు సుమే అని చెప్పి ఒక్కసారి ఏం చేశాడు అనుకున్నారు? నీళ్ళలో దూకాడు. గమనించండి. అదే పేతురుని దేవుడు పట్టుకొని, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎవరిని? పేతురుని పట్టుకుని ఏమడుగుతున్నాడు? ప్రేమిస్తున్నావా? ప్రభువా ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగాడు, ఏమని? ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు అన్నాడు పేతురు, అది నీకే. నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలను ఎవరప్ చెబుతున్నారు బాధ్యత? మీరు గమనించండి. దేవుణ్ణి ఎరిగిన తరువాత పేతురు ఏం చెబుతాడో తెలుసా? అపోస్తుల కార్యంలోకి వచ్చేటప్పటికి ఏమండి, ఒక రోజున అతడు ప్రార్థించి దేవుని శక్తి పొందుకున్నప్పుడు ఏమండి, ఒక దేవాలయం దగ్గరున్న ఒక వ్యక్తితో ఏమండి ఏమంటాడు తెలుసా? మా దగ్గర వెండి లేదు, బంగారము మాకు కలిగితే నీకేం చేస్తున్నాము? ఇస్తున్నాము అని చెప్పి ఏం చేశాడు? ఏమండి అర్థం మీకు ఇక్కడ? ఆ దేవాలయం దగ్గర ఉన్న కుంటోడిని రెండు చేతుల పేతురు ఒక పక్క, యోహాను ఒక పక్కన పట్టుకొని నజరేయుడైన యేసు నామమున లేచి నడు అన్నాడు. అంతే. అంటే యేసు నామములో సచ్చడిపోయిన కాళ్ళు కూడా ఏమవుతాయి? హల్లెలూయా. అది సచ్చడిపోయిన కాళ్ళు, పుట్టినది మొదలుకొని ఎండిపోయిన కాళ్ళలో జీవం వచ్చేద్దే అని చెప్పి పేతురు యోహానులు ఏమన్నారు తెలుసా? యేసు నామములో అన్నారు. అంతే. ఎక్కడ లేచాడా లేకలేదా? వాడి గంతు లేచి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఒరే, ఈ కుంటోడు గుడి దగ్గర ఎప్పటి నుంచో అడుక్కున్నాడు, వీడు ఎలా వచ్చేసాడు అని చెప్పి అందరూ పేతురు యోహాను దగ్గరికి రాలా. అందరూ ఎవరి దగ్గరికి వచ్చేసారు? ఈ కుంటోడు దగ్గరికి వచ్చారు. ఈ కుంటోడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో నన్ను బాగు చేసినదిగో వాళ్ళిద్దరు అన్నాడు. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఎవరి దగ్గరికి వచ్చారు? వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? ఈ నామంలో తప్ప ఏ నామములోనూ మీకేం దొరకదో. హల్లెలూయా. ధర్మశాస్త్రం అని చెప్పాడు, వివరంగా చెప్పుకొచ్చే అంత చెప్పాడు. ఈ నామములో తప్ప ఏ నామంలో మీకేం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? చెప్పరే. అది అంతకుముందు యేసయ్యను సరిగ్గా ఎరగల. ఎవరో ఎప్పుడైతే మోకాళ్ళు వేసాడో, ప్రార్థించాడో, దేవునితో గడిపాడో, చెప్పండి, ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేశారు చెప్పండి? వారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో వారంతా కలిసి ఎడతెగక ఏం చేశారు? ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థించారో దేవుడి యొక్క అభిషేకము పేతురు మీదకి, దేవుని ఆత్మతో అపోస్తులు ఏం చేపట్టారు? నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడ్డారు. నింపబడిన తర్వాత పేతురు చరిత్ర ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. హల్లెలూయా. అదే ఈరోజు కూడా మనం గమనించండి. మొదటి పేతురులాగా ఉంటున్నారు చాలామంది. మొదటి పేతురు బ్యాచ్ ఏంటి చెప్పరా? ఏ బ్యాచి? ఎరుగని బ్యాచి. ఇప్పుడు ఎరగని వాళ్ళు ఎంతమంది చెప్పాను? చెప్పంద్రయ్య, ఎంతమంది? 4 3 మాంది చెబుతున్నాడు. వినండి, అక్కడ మైక్ పెట్టండి. అక్కడ ఇంకేంటి? మొదటోడు ఫరో, తర్వాత ఏలి కుమారులు, తర్వాత పేతురు. వీళ్ళు ఎవరిని ఎరగలేదు. కానీ ఈరోజు నేను మీకు చెప్పేది, మనం ఎవరిని ఎరగాలి? ఎవరిని ఎరగాలి?
దేవుణ్ణి ఎరగాలి. దేవుని ఎరిగితే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలని మనకి గుర్తు చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన, సుపరిచితమైన మాట చదవండి. ఫస్ట్ నుంచి చదివేస్తామమ్మా, అది కాదు. 14వ వచనం. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని, చాలు. ఏమన్నాడు అక్కడ? మోషే భక్తుడు ఏమన్నాడు? అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని. అది దేవుని నామాన్ని ఎరిగితే చెప్పండి, దేవుడు వారిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అర్థం మీకు? ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడా లేదా? ఎవరిని ఎరిగినందుకు? యేసేపు దేవుని ఎరిగాడు. దేవుడు యేసేపుని ఘనపరిచాడా లేదా? చెప్పండి. దేవుడు యేసేపుని ఘనపరిచాడు. అంతే. హెబ్రీలతో కూర్చొని, హెబ్రీలుతో కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడిన ఐగుప్తీయుల మధ్య దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి బతికున్నంతకాలం రాజా. హల్లెలూయా. అంతే. దేవుడు యేసేపుని అంతగా ఏం చేశాడు చెప్పండి? స్వజనుల మధ్యలో కాదు, పరాయి దేశంలో దేవుడు యేసేపుని ఏం చేశాడు తెలుసా? వచ్చాడు. హల్లెలూయా. దానియేలుని దేవుడు బబులోను దేశంలో ఏం చేశాడు చెప్పండి? ఏ దేశము? బబులోను దేశమే. ఇశ్రాయేలీలను చెరగా ఏం చేసింది చెప్పండి? పట్టుకెళ్ళి. బబులోను దేశమే యెరూషలేమును ధ్వంసము చేసింది. కానీ అదే యెరూషలేము నుంచి వచ్చిన యవనస్తుడు బబులోను దేశంలో దేవుడు నిలబెట్టుకొని ఏం చేశాడు చెప్పండి? గొప్ప కార్యము. హల్లెలూయా. అధిపతులలో చెప్పండి, 3 అధిపతుల కంటే పై అధిపతిగా రాజు తర్వాత రాజు స్థానములో ఎవరిని తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు? ఎవరు దేవుడు అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎక్కడ నిరాకరిస్తారో అక్కడే దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఘనపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కూడా ప్రభువుని ఘనపరిచాడు. మన బంధువులు, మన స్నేహితులు ఎంతమంది ఎక్కిరించి ఏళన చేసి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు మనల్ని. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కిరిస్తే ఏడవకండి. ఎక్కిరిచావా, నీ దగ్గరే దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? ఘనపరచగలిగిన. అది మనము దేవుణ్ణి ఎరుగుంటే చాలు. ఆయన సామర్థ్యాన్ని, ఆయన నీతిని, ఆయన పవిత్రత, ఆయన దీనత్వం, ఆయన విధేయత నీకేమవ్వాలి? తెలుసుకో. యేసుబాబు అంటే చాలామందికి ఏం తెలుసు అంటే గడ్డం తెలుసు, అంగీ తెలుసు, కర్ర తెలుసు, గొర్రెపిల్ల తెలుసు. ఇంకేం తెలదు వీళ్ళకి. ఏం తెలుసు? ఈరోజు మీకు అర్థం అవ్వాలి, ప్రభువుని మీరు సరిగ్గా తీరగా. ఎవరని? లేకపోతే మన బ్రతుకులు అలాగే ఏమైపోతామంటే సంవత్సరాలు ఏలి కుమారులాగా అయిపోతే, లేకపోతే పేతురులాగా ఉండిపోతాం. దేవుని సామర్థ్యతను ఒక వ్యక్తి ఏమైతే చెప్పండి ఎరగాలి. ఎరిగినప్పుడు ఈ గొప్ప కార్యము. అందుకే అక్కడ మాట రాస్తున్నాడు కీర్తనాకారుడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఏం చేస్తున్నాను? ఘనపరుస్తున్నాను. అంతే. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం చెప్తాను. దేవుని ఎరిగితే ఆయన వారి హృదయ కోరికలను తీరుస్తాడు. ఎవరిని ఎరిగితే? ఆయన మనం ఎరిగితే చాలు. ఆయన మన హృదయ వాంఛను ఏం చేయగలడు? తీర్చగలడు. కీర్తన గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. 27వ కీర్తన 4వ చరణాన్ని చదవండి ఒకసారి.
చాలు. 25వ అధ్యాయం 4వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. ఇక్కడ చూడండి, దావీదు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడంటే, ఏ వరం అడిగాడంటే, ఎక్కడ ఉండాలని. ఆ, మరి దేవుడు దావీదుకి ఎంత స్థానం ఇచ్చాడు కదా, ఇంకా మీరు గమనించండి. అండి, దేవుడు దావీదుని ఎలా చేసుకున్నాడు తెలుసా? నిరంతరము యాజకునిగా, నిరంతరము రాజ్యము సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచేశాడు. ఎవరిదే? దావీదు సింహాసనము తరతరములకు. ఆఖరికి యేసు ప్రభుల వారు కూడా ఎక్కడ పుట్టడానికి ఇష్టపడ్డాడు? హల్లెలూయా. అతడే మందిరంలో ఉండాలని కోరుకుంటే అసలు దేవుడే వచ్చి నేను నీ సింహాసనంలో కూర్చుంటాను అన్నాడు. హల్లెలూయా. అది దావీదు కోరిక మించిన కార్యం ఎవరు చేశారు చెప్పండి? అంతే. దేవుడు మన యొక్క హృదయ కోరికలను ఏం చేయగలిగిన వాడు? తీర్చగలిగిన వాడు. పిలిపిలికి రాసిన పత్రికలో కూడా మాట ఉంటుంది. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి నా నీతిని గాక. చాలు చాలు. ఈ వచ్చిలో చూడండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలముగా నా నీతి గాక, క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినే ఏమవుతా నేను అగ్గుపడుతున్నాను. చూసారా? మీరు గమనించండి, అతడి నీతిమంతుడిగా ఏమవుతున్నాడంటే అగ్గుపడుతున్నాడు. దేవుణ్ణి ఎరిగితే అండి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఇంకొక అద్భుతమైన మాట చెబుతాడు ఇర్మియా ప్రవక్త. ఆ మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథము సుఖముగా బతికెను అలాగును చేయుటే. చాలు చాలు. ఇక్కడ మీరు చూడండి వచ్చిన భాగంలో అండి యోషియా కుమారుడైన షల్లూమును గూర్చి ఇర్మియా ప్రవక్త ప్రవచించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఏం చెబుతున్నాడు అని అంటే ఆ వచనంలో చూడండి, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగు చేయుటయే నన్ను తెలుసుకొనుట కదా అన్నాడు. నన్ను తెలుసుకోవటం అంటే ఏంటనుకున్నావు? అండి యోషియా కుమారుడు షల్లూమును అడుగుతున్నాడు, బై నన్ను తెలుసుకుంటే ఏంటో తెలుసా? నన్ను తెలుసుకుంటే తెలుసా? మీ నాన్న ఏం చేశాడో తెలుసా? చూడండి అక్కడ అన్నాడు, అన్నపానములను కలిగి నీతి న్యాయములను అనుసరించాడు. ఏమన్నాయంట? మనిషికి కావాల్సింది ఏంటి? తినడానికి ఏం కావాలి? అన్నము, నీళ్లు, గుడ్డ. ఇవే ముఖ్యం. వెయ్యి అంతేనా సత్యప్రకాష్? మోసం చేసి కోట్లు సంపాదించేసుకుని తీసుకెళ్ళి ఏసీఐడి ఆఫీసులో మొత్తం ఎతికెత్తే వీడు దొరికేస్తాడో తీసుకెళ్ళి ఇందులో పడతారు. అక్రమంగా పోగొట్టి టెన్షను, భయము, మళ్ళీ వీడికో పెద్ద లాయర్ని పెట్టాలి, పెద్ద ఏం చేయాలి వాదించుకోవడానికి. వాళ్ళని పట్టుకుని వీళ్ళు పట్టుకుని ఏం చేసి ఏ సొమ్ము చెప్పండి? మనవాళ్ళు అంటారు బ్లాక్ మనీ అండి, నల్ల డబ్బు అంటే ఆధారాలు లేని డబ్బు, పోగొట్టిన డబ్బు.
కానీ ఈ రాజుగారు అలాంటోడు కాదంట. చూశారు అక్కడ రాయబడిన మాట. అతడు ఎలాంటోడంట? ఆ అన్నపానములను కలిగి ఏం చేశాడంట? నీతి న్యాయములను అనుసరించి ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగితే అలాగుంటుంది. ఎలాగుంటుంది? నీతి న్యాయములను అనుసరించి ఏం చేస్తున్నాడంటే చూసారా? క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బతికాడు. హల్లెలూయా. ఎలా బతికాడు? కొంతమంది బతుకు ఎలాగుంటుందో? సుఖమా? బీపీ, షుగరు, గుండి, ఆయాసం, ఈ మధ్య కిడ్నీలు పోతున్నాయి. వీళ్ళ బాధ ఒకటా? చెప్పండి. వెనకాల మెడికల్ కిట్ ఒకటి అట్టుకుని రావాలి. కిట్ అట్టుకుని రావాలి. టయానికి ఓ పోటు పొడిచి షుగర్ లెవెల్ చూసి బిళ్ళేస్తూ ఉండాలి. అడిగి ఏముంది? డబ్బు ఉంది, కానీ ఏమి లేదు. చెప్పరే? ఆరోగ్యం ఉందా? ఇటు పడుకుంటే ఒక బాధ, ఇటు పడుకుంటే ఒక బాధ. పోనీ కళ్ళు ఎదుర్కొంటూ ఉన్న గులాబ్ జామ్ తినటానికి ఉందా? సత్యప్రకాష్ తిన్నాడా? పోతాడా? అర్థమైంది మీకు ఇక్కడ? పోనీ బిర్యానీ పెట్టారు, దమ్ బిర్యానీ అని తిందామా? పోతాడు. రాగి జావా చెప్పండి, సోడు ముద్ద తీరి బతికేం చేయాలి? పచ్చి కూరగాయలు అవన్నీ వేసుకుని గిరగిరా తిప్పుకుని తినకపోతే సత్తారు. అందుకే చెబుతున్నాడు ఈ రాజుగారు ఎలాంటివాడంట చెప్పండి. దేవుడు చెబుతున్నాడు ఇర్మియా ప్రవక్త చేత. ఏంటి? ఎవరితోనూ? ఇదిగో మీ నాన్న ఉన్నాడు ఏషియా, షల్లుము ఇను. ఏమని చెబుతున్నాడు? అతడు దీనులకును దరిద్రులకు న్యాయము తీర్చి ఎలా బతికాడు? సుఖముగా బ్రతికిన. అలాగూ చెయ్యట నన్ను తెలుసుకొనుట కదా. ఇప్పుడు దేవుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి చెప్పండి నాకు. ఇది చెప్పేసి మీరు చెప్పేశారనుకో ఇంకా వెళ్ళిపోతాను ఎదరికి. ముందు ఏం చేయాలి? అన్నపానాలను బట్టి మా ధన్యురాలు ఫస్ట్ వచ్చిన వదిలేసింది అండి. ఫస్ట్ వచ్చినలో ఏముంది? 15వ వచనంలో ఏమనుంది? అన్నపానములు తీరి నీతి న్యాయములు. అన్నం తిను, శుభ్రంగా తిను, నీతి న్యాయములు కలిగి ఉంటే ఏం కలుగుద్ది నీకు? క్షేమంగా ఉంటావు. రెండవది, నువ్వు దీనులు దరిద్రులకి ఏం చేయి? నువ్వు ఏం చేయి, అప్పుడు నీకేం కలుగుద్ది? అదే నా నామం ఎరగటం అంటే. హల్లెలూయా. దేవుని నామం ఎరిగిన వాళ్ళు ఇలాంటి పని చేస్తారు. ఇంకొక మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన పత్రికలో అండి ఆ మాట చెబుతాడు చూడండి. తిమోతికు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఒకసారి తిమోతికు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనం. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గు పడను. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? పౌలు గారు ఏం చెబుతున్నాడు తిమోతితో? వచ్చిన కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నాకేం భయం లేదా? నేను నమ్మిన వాడు ఎలా ఉంటాడు? నేను ఎరుగుతును. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటోడో నాకు తెలుసు. అందుకు నేను ఏమవను? సిగ్గుపడను. హల్లెలూయా. కొంతమంది పౌలు గారిని ఏమన్నారంటే వీడు ఎర్రోడురా అన్నారు. వీడికి పిచ్చట్టింది అన్నాడు. శ్యామల ఏం పట్టింది? మనల్ని ఎప్పుడన్నా అన్నారా? పని మానేసి పేదనికి వెళ్తే ఏమంటారు? ఆ చెరుగల్లో ఆయన ఏమంటాడు? పిచ్చట్టింది నీకు? గుళ్ళోకి వెళ్తే 500 ఇస్తాడా? ఎక్కడుంటే 500 వస్తాయి సత్యప్రకాష్? అండి వస్తాయా? నీకు పెచ్చ అంటారు కదా అండి. ఇప్పుడు పౌలు గారిని కూడా ఏమన్నారో తెలుసా? నీకు ఎర్రెట్టింది. ఎంత చదువు నీది? ఏ గోత్రంలో పుట్టావు? బెన్యామీను గోత్రంలో పుట్టి ఏంటి పిచ్చపోలేండి? కానీ నీకు ఏమన్నా ఎర్రెట్టిందా? అధిక విచ్చి పట్టి నేనేం చేసింది? నీకు ఎర్రోని చేసింది అన్నారు. అందుకే ఆయన అన్నాడు, నేను ఎర్రోని కాదురా, నేను పిచ్చోడిని కాదు, నేను నమ్మినోడు ఎవరినో నేను బాగా ఎరుగుదును.
నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటోడో నాకు తెలుసు. ఆయన నన్ను హల్లెలూయా. మీరు చెప్తారు ఈ మాట? మాట్లాడండి ఎప్సిబా. మీ చుట్టాల దగ్గర చెబుతావా ఏమని? నేను నమ్మినోడు ఎలాంటోడో నాకు తెలుసు. ఆయన నిప్పు, పరిశుద్ధుడు. ఎవరు? ఆయన శక్తిమంతుడు. ఈ వ్యాధి, ఈ సమస్య, ఈ కష్టం తొలగించిన పెద్ద గొప్పేమి. హల్లెలూయా. నా దేవుడు ఎంత గొప్పోడో చెప్పండి, అది నేను ఎరుగుదును అన్నాడు. అది పౌలు గారి ధైర్యం. ఎరిగాడు కాబట్టి ఎన్ని దెబ్బలు కొట్టేసినా మళ్ళీ లగిసి వెళ్ళిపోయి ఏం చెప్పాడు చెప్పండి? సువార్త చెప్పాడు. అర్థం మీకు ఇక్కడ? అదే మనమైతే చెప్పు దొరక, యేసు బాబా నువ్వు నిజంగా ఉంటే నన్ను ఇలా కొడతారా? నిజంగా నువ్వు ఉంటే కనుక కొట్టినోడు చెయ్యి ఇరిగిపోవాలి. ఆడు చెయ్యి ఇరగలేదంటే నువ్వు మాట్లాడరే. మీరు ఇప్పుడు అనలేదా దేవుణ్ణి? అన్నారా? అనలేదు. దేవుని అనలేదా? అనకపోతే స్తోత్రం. కొంతమంది అంటారు, నాకు తెలుసు. మీ దగ్గర కాదు, నా దగ్గరే బోల్డ్ మంది అనేసారు. ఏమండి ఏదన్నా జరిగితే అయ్య బాబోయ్ దేవుడు ఎంత గొప్ప దేవుడో అంటారు. మళ్ళీ ఒక్క 10 రోజులకి మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అసలు ఉన్నాడో లేడో నాకేమవుతులేదు. పౌలు గారు అలా మాట్లాడా? అలా మాట్లాడేటప్పుడు చెప్పండి ఏం చెప్పాడు ఆయన? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన నన్ను. అది దేవుని నమ్ముకున్న వారిని దేవుడు చెప్పండి సిగ్గుపడనేవాడు. ఇప్పుడు చెప్పండి నమ్ముకున్న వాళ్ళ గురించి ఎన్ని చెప్పాను నేను? చెప్పరావే. ఎరిగితే ఆయన మనలను కనపరుస్తాడు. ఆయన ఎరిగితే ఆయన మన హృదయ కోరికలను, ఆయన ఎరిగితే సుఖముగా ఏం చేస్తాం చెప్పండి? మనము ఎలా బ్రతుకుతాము? సుఖంగా బ్రతుకుతాం, హ్యాపీగా బ్రతుకుతాము. అర్థం మీకు ఇక్కడ? దీనత్వం కలిగి, వినయం కలిగి ఏం చేస్తాం మనము? ఏమండి సుఖముగా బ్రతుకుతాము. మూడోది చెప్పండి. తర్వాత 4వది ఏంటి చెప్పండి? సిగ్గు. ఇందాక ముందుకు వచ్చిన చదివాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను ఎరుగుటయే చెప్పండి. అది కదా అద్వితీయ సత్యదేవుడిని, ఆయన పంపిన ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఎరుగుటయే. అది ఎవరిని ఎరగటం? ఇప్పుడు ఎవరిని ఎరగటం? యేసు ప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన నా పాపముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని ఎవడు ఎరుగుతాడో వాళ్ళు నిత్య జీవమునకు చెప్పండి వారసులు. పరలోకం వెళ్ళాలందా? పరలోకం వెళ్తాలంటే ఎవరిని ఎరగాలి? ఎవరిని ఎరగాలి? ఆయన మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి వచ్చాడు. యేసుని ఎరిగిన వారు కూడా మరణించి తిరిగి ఏం చేయబడతాము? లేపబడతాం. యుగ యుగాలు ఎవరితో గడుపుతాము? ఆయనతో ఉంటాం. అలాంటి భాగ్యం మనకు కావాలంటే ఈ రోజున ఎవరిని ఎరిగిన అనుభూతి కలిగి ఉండాలి చెప్పండి కదా. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరము ఆయనకి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈరోజు ఆయన పిల్లలమైన మనందరితో మాట్లాడిన మాట ఎవరికి వారిగా పరిశీలన చేసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నిన్ను ఎరిగిన అనుభూతి నాకు దయచేయండి ప్రభువా. నిన్ను ఎరగలేదు నాయన. ఫరో నిన్ను ఎరగలేక ఎంత నష్టపోయాడయ్యా దేవా. ఏలీ కుమారులు నిన్ను ఎరగక ఎంత నష్టపోయారయ్యా. పేతురు నిన్ను ఎరగక ఎంత నష్టపోయాడు ప్రభువా. ఈరోజు నా జీవితంలో అలా నష్టపోకూడదంటే నేను ఎరిగే అనుభవం నాకు కావాలి తండ్రి. నాకు సహాయం చేయి. ఈరోజు నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు గొప్పవాడివి, నువ్వు దేవుడివి,
నువ్వు నా కొరకే ఈ లోకానికి, మనుషుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. నా కొరకే ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించావు నాయన. మంచి నడవడికలు నాకు చూపించావు ప్రభువా. నా పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టావు నాయన. ఎవరికి వారిగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉండద్దు, చక్కగా ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవా, నిన్ను నేను ఎరగాలి. నిన్ను ఎరిగితే చాలు నాకు ఘనత వస్తుంది. నిన్ను ఎరిగితే చాలు నా హృదయ వాంఛను తీర్చే దేవుడివి ప్రభువా. నిన్ను ఎరిగితే చాలు నాకు క్షేమము, సుఖమును ఇచ్చేవాడివి నాయనా. సుఖంగా బ్రతకాలంటే చాలు, నిన్ను ఎరిగితే చాలయ్యా. హోషియా రాజు నిన్ను ఎరగపట్టిన ఆయన, అతడు సుఖముగా బ్రతికాడని తన కుమారుడు షల్లూముకి యిర్మీయా బోధిస్తున్నాడయ్యా. దేవా, నేను నిన్ను ఎరగాలని ఆశపడుతున్నాను. నిన్ను ఎరగకే నాకు క్షేమము లేదయ్యా, సుఖము లేదయ్యా. నిన్ను ఎరిగిన బ్రతుకులో సుఖం ఉంటుంది. నాకు కావాలి. దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి. ఆయన ఎరిగితే చాలు, నువ్వెన్నడు సిగ్గుపడవో. దేవుణ్ణి ఎరిగితే చాలు, మన జీవితంలో నిత్య జీవమును పొందుకుంటాం. స్వర్గానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, పరిశుద్ధుల గుంపులో కూడి ఉండగలము. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి.